చూచిన కొలది మరి ఎక్కువగా ఆరాధన చేయొచ్చు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచించము. చాలు. దేవుని పిల్లలారా, ఒకరినొకరు ఏం చేసుకోవాలంట? పురికొల్పాలి, ప్రేరేపించబడాలి. నాడు మహోత్సవాలు ఫాదర్ దేవదాసయ్య గారి ద్వారా, దేవుని ద్వారా, అయ్యగారి ద్వారా, మన నాయకులు పెద్దల ద్వారా, తదుపరి ద్వారా ఇలాగున అందరికీ ప్రోత్సాహం ఎంచబడుతూ ఇంత గొప్ప ఘనకార్యములు చేయడానికి ప్రోత్సాహమే. కనుక ఇంత ఉన్నతమైన సందర్భము ఏదైనా కావచ్చు, సమయములో ఎలాగైనా ఎంతైనా కావచ్చు, కానీ సంఘము మాత్రం ప్రతి దినము కూడుకోవాలి. ప్రతిదినము దేవాలయానికి వెళ్ళాలి. ప్రతిదినము దేవాలయములో దేవుని పిల్లలారా, దైవజనులు తెలిపినట్లుగా రాకడ రవళి అనే పుస్తకంలో మీరు బాగా చూస్తే అందులో అయ్యగారు అనేక విషయాలు తెలియజేశారు రాకడ గురించి. మన రాకడి రవళిలో ఈ అనేకమైన రాకడ గురించి తెలియజేసిన వారై ఉన్నారు. మన దైవజనుల మాటలు మూట, మనకు పాట, మనకు మార్గము రాకడ. కనుక నేటి దినాలలో అలాగూ కూడుకున్న వారు మాత్రమే మేఘనాథుని నాగకొడుకు ఎదురు చోటుకి కానీ ఏకముగా వెళ్ళిపోతారు. వినడానికి ఉన్నతమైన స్థితి దేవుడు మనకు అనుగ్రహించునుగాక. రెండవ మాట, పెండి కుమారుని రథము. అపోస్తలుడైన పౌలు గారు దశలోని మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనములో ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరుతోనూ చాలా మాట పెండి కుమారుడు రాక కొరకు ఎన్ని గుర్తులు తెలియజేస్తున్న మాటలు. అంతేకాదు, పరిశుద్ధుడైన మత్తయి గారు రాసిన సువార్త 24వ అధ్యాయం 30వ వచనములో, 1వ అధ్యాయం 7వ వచనములో